తిరిగి ప్రియుల దేవుడు మనకు ఈ చక్కటి కృపను అనుగ్రహించాడు కదా. ఇంకొక వారం థర్స్డే ఉందండి లాస్ట్ బై ఈ ఈ పాత సంవత్సరంలో యూ హ్యావ్ వన్ మోర్ థర్స్డే కదా నాన్న. సో దెన్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ న్యూ ఇయర్. వెరీ గుడ్ జెరిషా. జెరిషా ఇస్ వెరీ స్మార్ట్ గర్ల్. సో విల్ బి ఎంటరింగ్ ఇంటూ ఇయర్ 2024. కానీ ఎంత చక్కగా దేవుడు ప్రతి సంవత్సరం మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు కదా. ఒకసారి ఆలోచించండి, ఈ 23లో మనకు తెలిసి ఎంతమంది చనిపోయారు కదా, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది సిక్ అయ్యారు. అండ్ నాకు తెలిసి చాలామంది అల్వాల్ ప్రాంతంలో అండ్ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. థ్యాంక్ గాడ్ దేవుడు మనల్ని ఆ లిస్టులో పెట్టకుండా మనందరినీ దేవుడు కాపాడుతున్నారు కదా. మనం ఇంకా బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప దయ. సో అందుకే ఎవరు అడిగినా అడగకుండా ఎప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి ఈరోజు నేను బ్రతుకున్నానంటే కేవలం నీ కృపనే కదా జెరుషా. ఓకే, మన బలము మన ఆరోగ్యం కాదు కదా మేఘన, ఓన్లీ దేవుని యొక్క కృపనే. ఒక వాక్యం ఏముందంటే మృతి నొందించువాడు అంటే చంపేవాడు నేనే, బ్రతికింప చేయువాడను జీవింప చేయువాడని నేను. I am the one who kill, I am the one who make alive, I keep them alive. మనం ఈరోజు బ్రతికించాడంటే ఎవరు? దేవుడే కదా. సో అందును బట్టి మనం ఎల్లప్పుడూ ఆ కృతజ్ఞత భావాన్ని మనం మాత్రం దేవుని పట్ల ఎప్పుడు మర్చిపోకూడదు. కెన్ కీప్ దిస్ కెమెరా హియర్ బిడ్డ, మూవ్ హియర్ దిస్ సైడ్. yes that's right. నేను కనపడుతున్నానా? సో దేవుని యొక్క కృప ద్వారా మనం ఈరోజు బ్రతుకున్నాం కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి మనం థ్యాంక్స్ చెప్తున్నాం. ఈరోజు ప్రియులారా మనం శామ్యూయల్ మేబీ మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక విషయం అందరికి తెలిసిన ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలి. అది ఏంటంటే 10 కమాండ్మెంట్స్ అంటే ఏంటి, 10 ఆజ్ఞలు అంటే ఏంటి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు హిందూస్ ముస్లిమ్స్ అందరికీ ఈ మాట అందరూ 10 కమాండ్మెంట్స్. యూ హర్డ్ అబౌట్ 10 కమాండ్మెంట్స్? యూ హర్డ్ అబౌట్ 10 కమాండ్మెంట్స్? ఈవెన్ అన్యులు ముస్లిమ్స్ హిందూస్ ఎవరిని అడిగినా 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్. ఏంటి ఈ 10 ఆజ్ఞలు? ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, దాంట్లో ఏమున్నాయి ఆ 10 కమాండ్మెంట్స్లో? చాలామంది క్రైస్తవులు ప్రియులరా ఈ 10 కమాండ్మెంట్స్ గురించి తెలియదు. నేను కానీ కొన్నిసార్లు చదివాను కానీ దాన్ని ఎక్కువ నేను వివరించలేకపోయాను. సో ఈరోజు ఈ 10 కమాండ్మెంట్స్ అనే విషయాన్ని మనం ధ్యానించాం. ఓకేనా? అందరూ నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సడస్, సెకండ్ బుక్ జెనసిస్, ఎక్సడస్ చాప్టర్ 20. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందామండి. నిర్గమకాండము మేబీ షారోన్ యు కెన్ రీడ్ మా. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనిన వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానికి నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి. ఇక్కడ ప్రియులారా ఫస్ట్ 4 కమాండ్మెంట్స్, మొదటి 4 ఆజ్ఞలు ఇక్కడ మనం చూస్తాం. ఈ మొదటి 4 ఆజ్ఞలు ఇప్పుడు 10 ఉన్నాయి, ఇంకా చదువుతాం దీని తర్వాత. ఈ మొదటి 4 ఆజ్ఞలు మనము దేవుని పట్ల మనం చేయవలసిన కార్యం.
These 4 commandments, our duty towards God. What should we do towards God? Okay, Jersha? మనము మరియమ్మ ఈ 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు దేవుని పట్ల మనం చేయాలంట. తక్కిన 6 ఆజ్ఞలు మనుషుల పట్ల మనము ప్రవర్తించవలసిన ప్రవర్తన. మనుషులతో ఎలా ఉండాలి అనేది 6 ఆజ్ఞలు. కానీ దానికన్నా ముందు ఎన్ని ఆజ్ఞలు అంట? 4 ఆజ్ఞలు. మనం దేవుని పట్ల ఎలా ప్రవర్తించాలా, దేవుని పట్ల మనం ఎట్టుండాలా. సో ఈ 2 ఆజ్ఞలు, ఈ మొత్తం మొదటి 4 ఆజ్ఞలు, తర్వాత 6 ఆజ్ఞలు అన్ని కలిపి ఎన్ని ఆజ్ఞలు అంట? 10. సో ఫస్ట్ 4 commandments brings our duty towards human being, other human beings, other people. అది మన స్నేహితులై ఉండొచ్చు, మన చుట్టాలై ఉండొచ్చు, మన ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు, మన సంఘస్థులై ఉండొచ్చు, అండ్ వాళ్ళు మన నేబర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈ ఫస్ట్ 4 commandments ఫస్ట్ 4 commandments మనం ప్రతి ఒక్కరు దేవుని పట్ల మనం చేయవచ్చు. ఓకే, 10 commandments we are studying about 10 commandments. సో త్వరగా వస్తే తెలుస్తుంది కదా. You came little late. So come next week 7 o'clock. Okay na? So exact గా ఈ 10 commandments లో first 6 commandments first 4 commandments our duty towards man. Right. ఇప్పుడు తక్కిన వాటిని చదవండి. ఇప్పుడు తక్కింది మనం మనుషుల పట్ల చేయవలసిన కార్యం. Yes. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. సారీ, ఇక్కడ వరకు 6 commandments దేవుని పట్ల. రైట్. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఇక్కడ వరకు 4 commandments మనం దేవుని పట్ల చేయాలి. ఇప్పుడు మనుషుల పట్ల మనం చేయవలసింది ఇక్కడ రాశారు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. సో ఇది మొదటి ఆజ్ఞ. మనుషుల పట్ల మనం చేయవలసింది ఇది మొదటి ఆజ్ఞ. తర్వాత నరహత్య చేయకూడదు. రెండోది నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. మూడోది మనుషుల పట్ల మనం చేయకూడదు, వ్యభిచరించకూడదు. నాలుగోది దొంగిలించకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యం పలుకకూడదు. ఐదోది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. దాంట్లో ఇంక్లూడ్ అది. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసులనైనను, అతని దాసినైనను, అతని ఎత్తునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. అది. సో ఇక్కడ ప్రియులరా తక్కిన 6 ఆజ్ఞలు దేవుడు మనుషుల పట్ల ఏం చేయకూడదు. మనుషుల పట్ల వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగు వారిని ఏది కానీ ఆశించకూడదు. వాని భార్యనైనను, వాని దాసి అయినను, వాని దాసులైనను, ఓకే, అండ్ ఏది కానీ నువ్వు వాళ్ళ నుంచి ఆశించకూడదు. సో గుర్తుపెట్టుకోండి, మొదటి 4 ఆజ్ఞలు మనం దేవుని పట్ల చేయవలసిన కార్యం. తక్కిన 6 ఆజ్ఞలు మనం మనుషుల పట్ల చేయవలసిన ఆజ్ఞ. ఫస్ట్ 4 commandments we have to do our duty towards God. Another 6 commandments we have to do our duty towards human being. సో యేసుక్రీస్తు ఈ రెండింటిని 2 భాగాలు చేశాడు. ఏమని? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో ప్రేమించాలి. అది ఎన్ని ఆజ్ఞలు? ఈ మొదటి ఆజ్ఞ, ఈ 4 ఆజ్ఞలను యేసుక్రీస్తు ఒక ఆజ్ఞకి దిగి మార్చాడు. ఏదది? నీ దేవుడైన యెహోవాను నువ్వు నీ హృదయపూర్వకంగా ప్రేమించాలి. తక్కిన 6 ఆజ్ఞలు ఇంకొక దాంట్లో 3 వేసాడు. ఏదది? నిన్ను వలే నీ పొరుగు వాని. యు అండర్స్టాండ్ మా? నిన్ను వలే నీ యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు న్యూ టెస్టమెంట్కి వస్తాను. నిన్ను వలే నీ పొరుగు వాని నువ్వు ప్రేమించాలి. ఇది ఎన్నో ఆజ్ఞ? యేసు ప్రభు ఇచ్చింది 2 ఆజ్ఞ. కానీ ఫస్ట్ 4 ఆజ్ఞలు దేంట్లో ఇమిడి ఉన్నాయంట? ఈ మొదటి ఆజ్ఞ, యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు. తక్కిన 6 ఆజ్ఞలు
రెండో ఆజ్ఞలు ఇవి ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించవలెను. Okay, you have to love your God with all your mind, with all your might, with all your spirit. You have to love God. Second, Jesus said you have to love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నప్పుడు ఈ 6 ఆజ్ఞలు దాంట్లో వచ్చేస్తాయి. పరుగులు అర్థమైంది కదమ్మా. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా పూర్ణ హృదయంతో, ఎన్ని ఆజ్ఞలు వస్తాయి? వెరీ గుడ్. ఈ 4 ఆజ్ఞలు దాంట్లో వస్తాయి. అదే 2 మాటలను హీబ్రీయులకు రాసిన పత్రికలో ఆ సేవకుడు ఎంత చక్కగా రాశాడంటే, అందరితో సమాధానంగా ఉండండి. ఎన్ని ఆజ్ఞలు అక్కడ కవర్ అయిపోయినాయి? 6 ఆజ్ఞలు. అందరితో అంటే మనుషులతో. పరిశుద్ధత కలిగి ఉండుడి, అది ఎవరి పట్ల? దేవుడి పట్ల. ఎన్ని ఆజ్ఞలు కవర్ అయినాయి ఇక్కడ? వెరీ గుడ్. అందరితో సమాధానం ఉండండి అన్నప్పుడు 6 ఆజ్ఞలు వచ్చాయి. పరిశుద్ధంగా ఉండండి అన్నప్పుడు ఎన్ని ఆజ్ఞలు వచ్చాయి? 4 ఆజ్ఞలు. సో ప్రియులరా, మొత్తం బైబిల్లో ఈ నిర్గమకాండంలో రాసిన ఈ 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు 2 ఆజ్ఞలుగా చేశాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దాన్ని చాలా సింపుల్గా అపోస్తుడైన దేవుడు ఎవరు రాస్తారో తెలియదు కానీ, అందరితో సమాధానం ఉండండి, రెండవది పరిశుద్ధత కలిగి ఉండండి. ఇవి 2 లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేడు. 10 కమాండ్మెంట్స్. ఏ ముస్లింని అడగండి, ఏ హిందువుని అడగండి, ఏ అర్జున్ని అడగండి, 10 కమాండ్మెంట్స్ 10 కమాండ్మెంట్స్ ఏమున్నాయి అబ్బా దాని 10 కమాండ్మెంట్స్లో? సో ప్రియులరా, ఈ 10 కమాండ్మెంట్స్ అనేవి డైరెక్ట్గా దేవుడే వచ్చి ఆ యొక్క పొదల నుంచి మాట్లాడుతూ 2 రాతి పలకల మీద నిప్పుతో రాస్తాడంట. హీబ్రూ భాష. ఒక పలక మీద 4 ఆజ్ఞలు ఉన్నాయి, ఇంకొక పలక మీద 6 ఆజ్ఞలు ఉన్నాయి. God directly came and spoke to Moses. సిస్టర్, ఎవరికి ఇచ్చాడు 10 ఆజ్ఞలు? దేవుడు మోషేకి ఇచ్చాడు. మోసెస్ 40 రోజులు కొండ మీద వెళ్ళి ఉపవాసం చేసినప్పుడు దేవుడు డైరెక్ట్గా దిగి వచ్చి మోషేతో మాట్లాడి, మోషే నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధమైంది. ఫస్ట్ చెప్పు రోజులు నువ్వు నిలబడ్డ స్థలం ఏం స్థలమో? పరిశుద్ధ స్థలం. నేను చాలాసార్లు చెప్పాను కదా, మనం ఏ మందిరానికి వెళ్ళినా, ఏ ప్రేయర్కి వెళ్ళినా ఏం చేయాలంటే మన చెప్పులు వదలాలి. ఒకవేళ మనం ఏదో పెళ్లిలో వాక్యం చెప్తున్నారు, ఆ సమయంలో మనం షూ వదిలి అక్కడనే మనం ఉన్న ప్లేస్కి పుష్ చేసుకుని వెనుక పొట్టి కాలుతో కూర్చోవడం. ఎందుకంటే ఆయన అక్కడ ఏముంది? దేవుని ప్రార్థన అవుతుంది కదా. ప్రసంగాలు నార్మల్గా షూ వేసుకుని ప్రసంగాలు చేయడము వాక్యం ప్రకారం అంత మంచిది కాదు. చాలా పెద్ద పెద్ద చర్చెస్లలో షూ వేసే పైకి వెళ్తారు. నాకు తెలిసి మినిమం కామన్ సెన్స్ లేకపోతే, మినిమం భక్తి లేకపోతే ఆ భక్తి దేనికి పనికి వస్తుంది? అంతగానే జ్ఞానం లేదా? ఏ ముస్లిమ్స్ అయినా మీరు చూసారా మస్జిద్లకి చెప్పులు వేసుకొని పోవడము? నేనైతే చూడలేదు ప్రియుల. ఏ ఒక్క హిందూ అయినా చూసారా వాళ్ళ మందిరాలకి వాళ్ళు చెప్పులు వేసుకుని? వాళ్ళకు ఉందండి కామన్ సెన్స్, మన క్రైస్తవులకు లేదండి కామన్ సెన్స్. మోషే నో డౌట్ అది కొండ ప్రాంతము, పాములు తిరిగి ఉంటాయి, తేళ్లు తిరిగి ఉంటాయి, చీమలు తిరిగి ఉంటాయి, పిచ్చి పిచ్చిగా వర్షం పడ్డప్పుడు బురద ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడికి దేవుడు వచ్చాడు కాబట్టి కనీసం ఆయన ఉన్నంతసేపు ఆ స్థలం ఎలాంటిది? పరిశుద్ధమైన స్థలం. ఇప్పుడు నార్మల్గా ఈ ఇంటికి మీరు ఎప్పుడైనా చెప్పులు వేసుకొని రావచ్చు. మేమైతే 24 గంటలు చెప్పులు వేసుకొని తిరుగుతూనే ఉంటాం ప్రియులు. కానీ ప్రేయర్ అప్పుడు మాత్రము చెప్పులు వేస్తాం. అదే రకంగా ప్రభురాత్రి వల్ల మన పరిమిళ దాన్ని ప్రతి వారం రొట్టె చేసుకుని వస్తుంది. నార్మల్ పిండితో చేసుకుని వస్తుంది. కొద్దిగా చక్కెర అది వేసుకొని ఎంతో మంచిగా ఉంటుంది. ద్రాక్ష రసం మేము ఓయంలో ఉంటాం. కానీ ప్రియులరా, మనం అది ప్రార్థన చేసినప్పుడు అది యేసుక్రీస్తు శరీరంగాను ఆయన రక్తంగాను మారుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం ప్రేయర్ చేసాం కాబట్టి ఆ ప్రేయర్ అయినంత వరకు అది రొట్టెగా. అందుకే చిన్నపిల్లలు డైరెక్ట్ వెళ్ళి తీసుకోకూడదు. ఎవరన్నా ఇస్తే తీసుకోవాలన్నా ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసము కదా ప్రియులరా. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు మనం పడేయకూడదు దాన్ని. మరి
మిగిలింది పిల్లలకి ఇవ్వచ్చు, నో డౌట్. మిగిలింది పెద్దలకి ఇవ్వచ్చు. ఆ రొట్టెను పడేస్తామా? ఆ ద్రాక్షరసం అయితే మనం బాటిల్ వచ్చి, కానీ ఆ రొట్టెను మనం పడేయకూడదు, ఎవరికైనా ఇవ్వాలి. కానీ పిల్లలు మాత్రం డైరెక్ట్ మాత్రం తీసుకెళ్ళము, ఎవరైనా ఉండాలి. నేను చెప్తాను మేఘనా మేము అందరికీ పెట్టాలి, అది పద్ధతి. కానీ డైరెక్ట్ మనం వెళ్ళి తీసుకోకూడదు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే, మోషే దేవుడు మాట్లాడుతూ, మోషే నువ్వు నిలబడే స్థలము పరిశుద్ధమైంది కాబట్టి నీ చెప్పులు అక్కడ వెళ్ళు. సో ప్రియులారా, మనం నేర్పించాలి మన క్రైస్తవులకు. ఏమండి, దేవుడు చెప్పాడు కదా నీ చెప్పులు వదలమని, మీరు ఎలా చేసుకుంటారండి? మన క్రైస్తవులకు కొంతమంది నేర్పించాలండి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసి కానీ కొంతమంది చేసుకుంటారు. మనకు చెప్పినప్పుడు, నేను ఒకరోజు నల్గొండ ఫస్ట్ టైం వెళ్ళాను, నల్గొండ సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాను. ఒక 4 పాస్టర్స్, నేను అక్కడ ఉన్నాను. యాక్చువల్లీ నన్ను ప్రసంగానికి పిలిచారు. నేను ప్రియులారా అందరు షూ వేసుకొని పోయారు. ఆయన పుల్పిట్ మీద దిగని కొంతమంది షూ వేసుకొని పోయారు. నేను మందిరానికి వెళ్ళిన వెంటనే షూ బయట వదులుకొని నేను వైట్ సాక్స్ వేసుకుని నేను పోయే లోపల నన్ను చూసి కొంతమంది షూ వదిలారు. అంటే అర్థం ఏంటంటే, మనం చెప్పులు ఎక్కడెక్కడో వేసుకు తిరుగుతాం కదా, బ్యాక్టీరియా ఉంటుంది. అండ్ రెండోది, మన శరీరంలో హీనమైన ఒక పార్ట్ ఏంటంటే మన కాళ్ళు కదా ప్రియులారా. అందుకే నీ కాళ్ళు మొక్కుతాను, నీ బాంఛను, నీ కాళ్ళు పట్టుకుంటాను. అంటే కాళ్ళు ఇట్స్ లీస్ట్ పార్ట్ కదా ఏమైనా. సో కాబట్టి మీరు చాలామంది మీరు గమనించలేదో, పని మనుషులు వాళ్ళ యజమానులకు కాళ్ళు చూపించారు. పని మనుషులు అయినంత వరకు కాళ్ళు లోపల పెట్టుకుంటారు అండ్ ఏదో టవల్తో పూసుకుంటారు. ఎందుకంటే కాళ్ళు అనేవి చాలా హీనమైన పార్ట్, యజమానులకు చూపించారు. సో అలాంటిది దేవుడు మోషే, నో డౌట్ నువ్వు నిలబెట్టే స్థలము అది కొండ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా వచ్చినాను కాబట్టి ఇప్పుడు ఏం స్థలం అది? పరిశుద్ధ స్థలం. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు, కానీ పెళ్ళిళ్ళప్పుడు మనం ప్రేయర్ కూర్చున్నాం అనుకోండి, అక్కడ వాక్యం చెప్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, మనం కూర్చున్న స్థలంలోనే వదిలి మనం జస్ట్ ఎనికి పూజ చేసి ప్రేయర్ అయితే వరకు మళ్ళీ చెప్పులు వేసుకోవడంలో తప్పేం లేదు. అప్పుడు ప్రియురా ఆ చెప్పులు వదిలిన తర్వాత అప్పుడు దేవుడు ఈ 10 ఆజ్ఞలు. నిర్గమకాండం 20 అందరు తీయండి. ఇప్పుడు మనం నేను చదువుతాం. దేవుడైన యెహోవా డైరెక్ట్ గా మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఇక్కడ దేవుడు మొదటి విషయం వాళ్ళకు మోషేకు వివరిస్తున్నాడండి. నీ దేవుడైన యెహోవాను నేనే. దాసుల గృహం ఏంటి? దాసుల గృహము ఐగుప్తు దేశం. ఐగుప్తులో మీరు దాసులుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట దాసులుగా? 400 సంవత్సరాలు. ఇశ్రాయేలు జనాంగము 400 సంవత్సరాల ఐగుప్తు దేశంలో శీల వాళ్ళు దాసులుగా బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకరీలు చేసేవారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఇప్పుడు ఐగుప్తు దేశంకి వెళ్తే మీరు పిరమిడ్స్ అంటే చూస్తారు కదా, మమ్మీస్ అంటారు కదా, ఇవన్నీ ఎవరు కట్టారంటే అప్పుడు ఉన్న ఇశ్రాయేలు కట్టారు. వీళ్ళ లేబర్ 6 లక్షల మంది పురుషులు. అంత 6 లక్షల మందిని పెట్టుకొని మనం ఏం చేయలేము సిస్టమ్. యూ కెన్ డూ ఎనీథింగ్ కదా. మేఘనా 6 lakhs లేబర్స్. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎంతమంది పురుషులు ఉన్నారంట? 6 లక్షల మంది పురుషులు అంట. దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళను మోషే ద్వారా రప్పించినప్పుడు. సో దేవుడు చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా నేను. ఐగుప్తు దేశంలో దాసుల గృహముల నుండి మీరు బానిసలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని విడిపించింది నేనే. వీళ్ళు ఏడ్చారంట. 2వ అధ్యాయం ఉంది ప్రియులారా, దేవా ఈ యొక్క బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించండి. మనుషులను బానిసలుగా చేయడం ఆ రోజులలో ఇట్ వాజ్ అ కామన్ ప్రాక్టీస్ అంట ప్రియులారా. అందుకే దేవుడు అంటాడు, నీ దాసుడైనను నీ దాసి అయినను. సో మొదటి గుర్తుపెట్టుకోవాలా, ఈ ఆజ్ఞలు ఇచ్చేది నేనే. మిమ్మల్ని విడిపించి మీ పాపం నుండి, మీ యొక్క శాపం నుండి విడిపించిన దేవుడు నేను. నా మాట వినకుండా మీరు ఎవరి మాట వింటారు? మనస్తత్వంలో ఉంటారా? జీవితకాలం అంతా వెట్టి చాకరీ చేసుకుంటూ ఉంటారా? సో మీ దాసుడైన మీ దేవుడైన యెహోవాను మిమ్మల్ని దాసుల గృహం నుండి ఐగుప్తు నుండి రప్పించింది నేనే. 3వ వచనము,
నేను తప్ప ప్రియుల 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఈ నుంచి స్టార్ట్ అవుతుందండి. అందరు గుర్తుపెట్టుకోవాలా, 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి? నిర్గమకాండము 20వ అధ్యాయంలో. ఫస్ట్ ఆజ్ఞ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడెక్కడ ఉండకూడదు? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమును విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణించువాడని ఉన్నాను. సో మొదటి ఆజ్ఞలో ప్రియులు ఇవన్నీ కవర్ అవుతున్నాయి. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈ 3 వచనాలలో మొదటి ఆజ్ఞ మొత్తం కవర్ అయిపోయింది. అంటే నీ ఆరాధన ఎక్కడ ఉండాలా, నీ స్తుతి ఎవరిని చేయాలా, నువ్వు ఎవరిని పూజించాలా, నువ్వు ఎవరిని దేవుడిగా భావించాలా, ఏం చేయకూడదు అని మొదటి ఆజ్ఞలో దేవుడు ఆజ్ఞేస్తున్నాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉన్నప్పుడు ఎందుకు? ఇంకా మనం ఎన్ని వచనాలు చూడొచ్చు. నీ సృష్టికర్తనైన నేనే, నిన్ను సృష్టించింది నేనే, భూమి ఆకాశమును సృజించింది నేనే, ఆకాశము దేవుని మహిమను ప్రచురపరుస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, దేవుని సృష్టి దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది. ఎవరు సృష్టించగలుగుతారు అంత పెద్ద ఆకాశాన్ని? ఎవరు సృష్టించగలుగుతారు ఆ నక్షత్రాలు, ఆ సూర్యుడిని కలదే, ఆ చంద్రుడిని, ఆ గ్రహాలను, ఇంత పెద్ద సముద్రాన్ని, ఇంత పెద్ద కొండలను ఎవరు సృష్టించగలుగుతారు? ఒక దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు డైరెక్ట్ చెప్తున్నాడు, మిమ్మల్ని నడిపించింది నేనే, కాబట్టి నేను తప్ప మీకు ఎవరు ఉండకూడదు. సో మొదటి ఆజ్ఞలు అంటాడండి, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే నీటి అందే కానీ మీరు ఏ స్వరూపము చేసుకోకూడదు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 4వ అధ్యాయం 15వ ఇది ఎట్లా పట్టుకుని తీయండి కదా, 4:15. బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 4 verse 15. 4 verse 15. Friends, can you read loudly? Book of Deuteronomy chapter 4 verse 15. Yes, loudly. Take careful heed to yourselves. Take careful heed to yourselves. For you saw no storm when the Lord spoke to you from Horeb, out of the midst of the fire. Lest you act corruptly and make for yourself a carved image in the form of any figure, the likeness of a male or female. You should not make any image like a male or female. The likeness of an animal that is on the earth, or like the likeness of any winged bird that flies in the air. The likeness of anything that creeps on the ground, or the likeness of any fish that is in the water beneath the earth. Continue. And take heed lest you lift your eyes to heaven, and when you see the sun, the moon, and the stars, all the host of heaven, you feel driven to worship them and serve them, which the Lord your God has given to all the people under the whole heaven as a heritage. Okay. Now, Sharon, can you read one? హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి ప్రియుడా, హోరేబు అన్న సీనాయి అన్న రెండు సేమ్. సీనాయి కొండకు ఒక పేరేం పేరు శ్రీలేఖ గారు? హోరేబు కొండ. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, హోరేబులో
అగ్ని జ్వాలల మధ్య దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఏ రూపము చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి కింద ఉన్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను ఆడ ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సూర్య చంద్ర నక్షత్రాల నుండి దేవుడైన యెహోవా నీకు వెలిగించడానికి ఇచ్చాడు. వాటిని మీరు ఎక్కడ పూజిస్తారో జాగ్రత్తగా ఉండండి. పైన ఆకాశం ఉంది కానీ ఎగిరే ఏ పక్షి కానివ్వండి, భూమి మీద ఉండే ఏ జంతు ప్రతిమనైన కానివ్వండి, నీళ్ళలో ఉండే ఏ చేప ప్రతిమనైన కానివ్వండి, ఆడ ప్రతిమే కానివ్వండి, మగ ప్రతిమే కానీ మీ ఇళ్లలో మీ గృహాలలో ఎలాంటి రూపమో ఇది దేవుడని మీరు చేసుకోకూడదు. ఇవన్నీ మీ దేవుడైన యెహోవా సృష్టించిన సృష్టి. పది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద ఉంది నీటి ఉంది కానీ ఏ రూపం నీ కొరకు చేసుకునకూడదు. వాటిని సాగిలపడి నమస్కారము చేయకూడదు. ద్వితీయోపదేశ ఖండంలో మర్రు కొల్పబడి నువ్వు ఎక్కడ సూర్యుని ఏ చంద్రుడిని దేన్ని పూజిస్తావు, మై గాడ్ ఇవన్నీ నీ దేవుడిని యెహోవా నీ కొరకు చేశాడు. ఏ ప్రతిమ ఎలాంటి రూపం మనం ప్రియులరా పెట్టుకోకూడదు. ఈవెన్ క్రాస్, నేను చాలాసార్లు చెప్పాను కదా, క్రాస్ కానీ ప్రియులరా అదొక రూపం అంతే. యేసుప్రభు చనిపోయిన మాత్రాన మనం క్రాస్ను మనం పూజిస్తామా, లేకపోతే క్రాస్ను వెంబడిస్తామా? మనం ఇన్ని సంవత్సరాలు అలవాటు ఉన్నాము. ఎప్పుడైనా మీరు చూశారు మన ఫెలోషిప్లో క్రాస్ పెట్టడమో లేకపోతే చూసారా అంత సింపుల్గా ఓకే మనం పెట్టుకుంటే దేవుడు వాక్యాలు పెట్టుకోవాలి కానీ ఇవన్నీ పెట్టుకోవద్దు. ఈ దేవుడైన యెహోవా నీ హృదయంలో ఉంటాడు. ఎక్కడికి దేవుడు హృదయం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్య ఉంటాడు. పౌలు అంటాడు, ఏదో దావీదు అంటాడు, నేను ఆకాశంకి ఎగిరిపోయినా నువ్వు అక్కడ ఉంటావు ప్రభువా, నేను పాతాళం దిగిపోయినా నువ్వు అక్కడ ఉంటావు ప్రభువా, నేను వేకువ రెక్కలు ధరించుకొని నేను ఆకాశంకి ఎగిరిపోయినా నువ్వు అక్కడ ఉంటావు ప్రభువా, నీ కళ్ళు నేను ఎక్కడ పోయినా నువ్వు చూస్తా, నువ్వు లేని స్థలం ఎక్కడుంది ప్రభువా, నువ్వు అన్ని స్థలాలలో ఉన్నవాడు ప్రభువా, నాకు తలం పుట్టకుండిపోయి నీకు నువ్వు తెలుసు ప్రభువా, నా నోటికి మాట రాకముందే నువ్వు ఎరిగినవాడవు ప్రభువా, నిన్ను తప్పించుకుని నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా. సుశీల దేవుడు లేని స్థలం అంటే ఎక్కడ లేదు. అందుకే ఏ రూపం చేసుకోవద్దు, దానికి సాగిలపడు. ఇది దేవుడు అని ఎప్పుడు మీరు చేసుకోకూడదు. 10 కమాండ్మెంట్స్లో ఫస్ట్ కమాండ్మెంట్, ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళండి, ఏ చిన్న ప్రాంతానికి వెళ్ళండి, అడగండి, డూ యూ నో అబౌట్ 10 కమాండ్మెంట్స్? ఎస్ ఐ హర్డ్, నేను విన్నానండి 10 కమాండ్మెంట్స్. ఏంటా 10 కమాండ్మెంట్స్? ఇంకో మొదటి ఇది, నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. తెలవక ప్రియులరా మా ఇంటి దేవత, మా ఇంటి దేవుడు, మేము నమ్మే దేవుడు అని చెప్పి వాళ్ళు సృష్టించుకున్నారు. కానీ నిజమైన ఒక సృష్టికర్త ఉన్నాడు, మనందరిని సృష్టించిన వాడు. ఈ భూమి ఆకాశాన్ని, ఈ నక్షత్రాలను, సూర్య చంద్రుని, మనుషులను, పశువులను, పక్షులను ఇవన్నీ దేవుడు సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మనగా వెలుగా, దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు, పశువులను సృష్టించాడు, చేపలను సృష్టించాడు, ఆ ఆకాశ పక్షులను నీళ్ళ ద్వారా, సముద్రం ద్వారా సృష్టించాడు. మీకు తెలుసో లేదు ప్రియులారా, ఈ ఆకాశ పక్షులను దేవుడు నీళ్ళ ద్వారా సృష్టించాడు, సముద్రం నుంచి సృష్టించాడు. జెరుషా, యు అండర్స్టాండ్? సూర్య చంద్ర నక్షత్రం, సన్, మూన్, స్టార్. సో గాడ్ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. When God created all these things, should we go and worship them? No.
కదనికి పెద్దమైన మనం ఎదుగుతా ఉన్నప్పుడు వి షుడ్ రిమెంబర్ నో పిక్చర్స్, నో ఫోటోస్, నో క్రిస్మస్ ట్రీస్. మన క్రిస్టియన్స్ తెలియక ఎంతో ఘోరమైన మాటలు పెట్టుకుని ఎవరో ఆయన దాన్ని చాలాసార్లు అడిగారు, సార్ మీరు మమ్మల్ని విగ్రహాలు చేయొద్దంటే మరి మీరు క్రిస్టియన్స్ ఏం సార్ చెట్టు పెట్టుకుంటున్నారు, ఏం చెప్తాం అలాంటి వాళ్ళకి మనము? అది ఎక్కడుంది బైబిల్లో చూపండి అంటే ఏం చెప్తాము? మరి ఏం చేసుకోవద్దురా బాబు అంటే వీళ్ళు క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుని మళ్ళీ ఫొటోస్ దిగి దాన్ని మళ్ళీ డీపీలు పెట్టి ఫేస్బుక్లో పెట్టి నాకు ఏదో పెద్ద స్టైల్గా కదా చాలా బాగా చెప్తాను. నేనైతే ప్రియుల నాకు ఇప్పుడు 51 years అండ్ నాకు తెలిసి నేను ఎప్పుడు పెట్టలేదు, నేను చనిపోయే వరకు పెట్టను. మా ఫ్యామిలీలో ఎవరిని నేను ఎంకరేజ్ సంఘానికి నేర్పిస్తాను. మీరు అలా లోబడితే మంచిదే. నీ దేవుడైన యెహోవా రోషం గలవాడను. రోషం అంటే ఎప్పుడు వస్తుంది తెలుసండి? నా భార్య ఇంకొకరితో మాట్లాడుతూ ఇంకొకరితో ఏదైనా చేస్తున్నప్పుడు భర్తగా చంపేయాలన్నంత రోషం. సేమ్ థింగ్ భార్య, నా భర్త ఇంకొకరితో రోషం అనే మాట అక్కడ పడుతుంది. నేను నిన్ను సృష్టిస్తూ నువ్వు నన్ను వదులుకుని ఇంకొకటి దగ్గర పోయి ఇంకొక దేవత దగ్గర పోయి పూజిస్తావా, నేను చంపేస్తా అనే మాట అది ఎక్కడ? రోషం గలవాడని నేను. అంతగాని జ్ఞానం లేదా? ఎవడైనా పెట్టుకోమన్నది ఎన్ని మిమ్మల్ని? ఎవరు చేసుకోమన్నారు ఈ విగ్రహాలు? వాక్యం తెలిసిన వాళ్ళు చేస్తారా ఇవి? ఎవడన్నా అడిగారు రేపు బ్రదర్ ఇమానుయల్ గారు ఎందుకు పెట్టారు క్రిస్మస్? మాట అంటున్నాను, ఎందుకు పెట్టారు క్రిస్మస్ ట్రీ చూపండి బైబిల్ ఎక్కడుందో, ఏం చెప్తారండి? ఏం తెలుసా? లేదు మా డాడీ పెట్టాడు, మా మమ్మీ పెట్టింది అంటమా? ఇంత క్లియర్గా ఉంది కదా. దేనిని భ్రూమం చేసుకోవద్దు. వాటిని పూజ చేయొద్దు, వాటిని పెట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఏ రూపము చేసుకోకూడదు. రోషం గలవాడని నేను. ఈ మొదటి ఆజ్ఞలు ఇవన్నీ వస్తున్నాయి. మనం ఏం చేసుకోకూడదంట. సెకండ్ ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ తీయండి. 7వ వచనం. నీ దేవుడైన దానికన్నా ముందు, ఒకవేళ ఎవడన్నా విగ్రహాలు చేసుకొని నేను చెప్పిన మాట వినకుండా అవన్నీ బైబిల్ ఏదో ఉన్నాయిలే కానీ మనం చేసే చేతలను చేసుకుంటే ఏం చేస్తాడంట? తండ్రుల దోషము తల్లుల దోషము ఎంతమందికి రప్పిస్తాడు? 3 లేకుంటే తల్లిదండ్రులైన మనము మన పిల్లలు మంచిగా ఉండాలనుకుంటే మనము ఇలాంటి నుంచి దూరంగా ఉండాలి. నేను మూర్ఖంగా ప్రవర్తించి అందరు పెడుతున్న మా ఇంట్లో మేము కానీ పెట్టుకుంటాం, దానికి లైట్లు వేసుకొని ఇది చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందంట? తండ్రుల దోషము పిల్లల మీదకి దేవుడు పంపుతాడంట. ఏ రకం ఉంటుంది తెలుసా అండి? సరిగ్గా చదవరు, చదివిన ఉద్యోగాలు దొరకవు, సరైన సమయంలో పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైన భర్తలతో భార్యలతో సుఖంగా ఉండరు, ఎప్పుడు చూసిన గొడవలు. ఇది ఒక రకంగా దేవుని కోపం కాదంటారా? తండ్రిగా నేను ప్రభువా నేను చేయకుండా వస్తుంది, నేను దేవుడు తండ్రిగా తల్లిగా నన్ను ఓర్పుకుంటే మేబీ దేవుడు అక్కడ ఆపొచ్చేమో కదా ప్రియులు. మనం దాన్ని ఇంకా మనం ఎంకరేజ్ చేసాం అనుకోండి, మనం సఫర్ కావడమే కాకుండా ఎవరంట? దేవుడు ఎట్టుంటాడంటే మనల్ని తప్పడు, కొడుకును బతుకు చూడు నీ పిల్లలు సఫర్. మనం సఫర్ అయిన నో ప్రాబ్లం, కానీ మన పిల్లలు సఫర్ అయితే చూడగలుగుతాం ఆ పరిగణ సహించలేదు కదా శీల. మన పిల్లలకి ఏమన్నా అయితే తల్లిదండ్రులు ఏమన్నా హృదయం వెంట కొట్టుకుంటుంది మరి అమ్మ. సో
నా మాట మీరు వినకుండా మీకు ఇష్టపడి చేయండి అంటే మన ప్రపంచం అంతా అదే ప్రియులరా. వాక్యం తెలవక కాదు, అందరికీ వాక్యం తెలుసు, కానీ చేస్తానే. సో ఆ దోషం వాళ్ళ పిల్లలకి చూస్తూ ఉంటారు. ఏదో ఒక ప్రాబ్లం మనం సఫర్ కావడమే కాకుండా మన పిల్లలు సఫర్ అవుతుంటారు. అదే నన్ను ప్రేమించి, చూడండి ప్రియులారా 6వ వచనము, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని ఎన్ని తరాలు? 1000 తరాల వరకు చూస్తుంది కదా. నేను ప్రియులారా నా మాటలు కావండి, దేవుని వాక్యం. Honey, you got it? If you don't obey my words, if you keep any pictures in the home and thinking this is God, Bible says, I will send curse. How many generations? 3 or 4 generations. How that self-sufferings? Somehow there's a problem at home, always fighting, no proper job, no proper income. Somehow there's a problem. ఎప్పుడు చూసిన టెన్షన్, ఎప్పుడు చూసిన భయం, ఏమవుతుందో. దేవుడు చెప్పిన మాట వింటే ఎన్ని టెన్షన్ అవసరమే లేదు కదా. ఫైనాన్షియల్ ప్రాబ్లం. దేవుని బిడ్డలుగా మనం ఆయన ఆజ్ఞకు లోబడి ఇలాంటి మనకు దేవునికి మనం విధేయులం అయితే ప్రియులారా ఎంత చక్కగా రాయబడ్డది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకుంటే ఎన్ని తరాల వరకు ఆశీర్వదిస్తాడు? 1000 తరాలంట. నేను బ్రతికిన రోజు నేను హ్యాపీ, నా పిల్లలు హ్యాపీ, సన్నీ ప్రిన్సీ హ్యాపీ. రేపు వాళ్ళ పెళ్ళింది అనుకోండి, వాళ్ళ పిల్లలు హ్యాపీ. తర్వాత మేము వెళ్ళిపోయినాం పరలోకానికి, తర్వాత వాళ్ళ పిల్లలు అట్లా ఎన్ని తరాలంట? 1000 తరాల వరకు బ్లెస్సింగ్ వస్తాయి. దానికి మెయిన్ కారకులు ఫస్ట్ తల్లిదండ్రులుగా మేము లోబడ్డాక. ప్రియులారా దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఆజ్ఞలే, ఆయన స్టాండర్డే. రేపు తీర్పు రోజు మా వాడికి నువ్వు ఒక్కటి పద లోపలికి పా అని దేవుడు ప్రియులారా వదలడండి. రోమీయులకు రాసిన 2వ అధ్యాయంలో రాయబడింది, ప్రతి వానికి వాక్యం చొప్పునే తీర్పు జరుగును. సో షీలా రేపు స్టాండర్డ్, వాట్ ఈస్ గాడ్ స్టాండర్డ్ ఆఫ్ జడ్జ్మెంట్ బ్రదర్? ఇట్స్ వర్డ్ ఆఫ్ గాడ్. నేను తప్ప ఎవరు ఉండకూడదు, అవి చేసుకోవద్దు. పిచ్చిగా ఏదో అందరూ చేస్తున్నారు మనం చేసుకోకూడదు ప్రియులారా. ఇళ్ళలో దేవునికి ఇష్టం లేని ఏం పెట్టుకోకూడదు. ఎవరైనా అడుగుతారు అందరూ చేస్తున్నారు మీరు చేయట్లేదు సార్, లేదండి మాకు బైబిల్లో అలా లేదని చెప్పాలి, అంతే సింపుల్గా. నీ దేవుడే, నీకు రోషం గల వాడిని, నిన్ను సృష్టించి నిన్ను పాపం నుంచి విడిపించి నిన్ను మంది చేస్తే నా మాట వినకుండా నువ్వు విగ్రహాలలో అవి పెట్టుకున్నావు ఇంకా అని చెప్పి దేవుని కోపం మన మీదకి వస్తే ఎవరు ఆపుతారు? శారీరక మనం ఎవరిని తప్పిస్తారు? మనం ఎవరు ఆత్మకు వాళ్ళే జవాబుదారి కదా సార్ రవీందర్ గారు. మన గురించి నా గురించి నేనే చెప్పాను, నా భార్యను అడగడు. నా భార్య గురించి ఆమె చెప్పాలి, నన్ను అడగడు. స్టాండర్డ్ ముఖ్యం ప్రియులారా. ఈ మెయిన్ ఆజ్ఞలే లోబడకుండా మనం ఎన్ని ఇది చేస్తే ఏం లాభం ప్రియులారా? నేను చెప్పిన మాట వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే 4 తరాల వరకు మనం సఫర్ కావాల్సింది. కనీసం మనం చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు, కానీ మన పిల్లలు ఈ భూమి మీద వాళ్ళు సఫర్ అవుతారు. నాకు అస్సలు ఇష్టం లేదండి నా కొడుకు నా కూతురు సఫర్ కావడం. వాళ్ళ పిల్లలు. సో నేను నిజంగా ఈరోజు నీతిగా న్యాయంగా బ్రతికి
లేఖనాల ప్రకారం జీవిస్తే, నాకు నేను ప్రభుని కొత్తగా నమ్ముకున్నప్పుడు నేను వెళ్ళే ఫెలోషిప్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా దేవుని వాక్యానికి లోబడేవారు. ఈ ఎంటర్టైన్మెంట్ అసలు ఉండేగా. పక్కన చర్చిలో ఫుల్ డ్రామాలు, డ్యాన్సులు, అవి ఇవి ఫుల్ హంగామాలు. మేము వెళ్ళే ఫెలోషిప్లో చాలా మంచిగా సింపుల్గా ఉండేది, ఏం నథింగ్ డూయింగ్. దేవుని వాక్యాలు ఉండేవి. వారానికి 2 సార్లు అక్కడే ప్రార్థన ఉండేది, బైబిల్ స్టడీ ఉండేది, అందరం గ్యాదర్ అయ్యేవాళ్ళం. సండే ఒక రోజు ఫెలోషిప్ ఉండేది, ప్రతి సండే ప్రతి ప్రభురాత్మలకు ఉండేది. అక్కడ ఇదిగా ఉండేది. థ్యాంక్ గాడ్. అలాంటి టీచింగ్సే నేను ఈరోజు మన ఫెలోషిప్లో మనం టీచ్ చేస్తాం. లోబడ్డ వాళ్ళంతా ధన్యులు. లోబడకుండా లేదు బ్రదర్, మీరు ఏదో చెప్తుంటారు, ప్రపంచమంతా చేయట్లేదా, మీకు తెలుసు నేనేం చెప్తున్నాను అని మనం కానీ మనం దాంట్లో పాలు పొందామనుకోండి ప్రియులారా, ఇక్కడ దేవుని ఆజ్ఞ చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ మీదకి దేవుడు 4 తరాల వరకు వాళ్ళ తండ్రుల దోషం పిల్లల మీద పంపుతాడు. ప్రేమించి లోబడ్డామనుకోండి ఏమవుతుంది, 1000 తరాల వరకు నేను వాళ్ళ పిల్లలు చేస్తాను. దొంగగా చేసుకుని ఏదో పెట్టుకుంటే నేను చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు కదా. మనం ఎవరు చెప్పాలి, నేను వచ్చి అడుగుతానా? నేను అడిగిన ఎవ్వరు అడుగును. మీరు ఏమైనా చేసుకున్నా నేను ఎవ్వరు అడుగును. నేను ఎవరిని ఆఫ్టర్ నేను మాత్రము ఐ రియలీ వాంట్ టు ఒబే గాడ్. ఆ గుంపులో ఎంతమంది బ్రదర్ నేను కానీ లోపడతానని వాళ్ళు ఉంటారో వాళ్ళంతా దాన్ని లోపడిపోతే పరలోక రాజ్యంలో మనం. ఆమేన్. రెండో ఆజ్ఞ చూద్దాం ప్రియుల. సెకండ్ కమాండ్మెంట్ 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషముగా ఎంచడు. రిక్కి చదువునా verse 7, Exodus chapter 20 verse 7. తర్వాత Hani also will read that verse. Exodus chapter 20 verse 7, 20 verse 7. Read. Thou shalt not take the name of the Lord, the God in vain, for the Lord will not hold him Innocent, guiltless that taketh his name. guiltless. Guiltless that taketh his name. Okay, so read Hani. Verse 7. Not use my name. Don't use my name. Not use my name for evil purposes. For I, the Lord your God, will punish anyone which misuses my name. Misuses my name. ప్రియులారా, ఇక్కడ 10 ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ కొద్దిగా ఆశ్చర్యం ఉంటుంది. నేను ఐటేషన్, నా నామమును ఎవరు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. Don't take my name in vain, in waste. అంటే అర్థం ఏంటి సార్? ఊరికిన దేవుని నామాన్ని తీసుకుని అవ్వనప్పుడు ఇంకొక మాట చెప్పాలంటే, చెడ్డవాటికి పాపాలకు మనం దేవుని నామాన్ని వ్యర్థంగా తీసుకోకూడదు, ఉచ్చరింపకూడదు. ఏ చెడ్డవాటికి కానీ మనం దేవుని నామాన్ని ఉచ్చరింపకూడదు. అండ్ రెండవది వేస్ట్గా వాడకూడదు. కొన్ని చర్చెస్లలో నేను గమనించిన ప్రియులారా, ఆయన ప్రసంగం, పాస్టర్ గారు ప్రసంగం ముగించక ముందు ప్రతిదానికి హల్లెలూయా 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 వాళ్ళు అనరుగానే వాళ్ళని చంపుతా ఉంటాడు. నేను పోతా ఉన్నా కింద పడ్డా హల్లెలూయా, నాకు మా భార్య గొడవైంది హల్లెలూయా. డోంట్ యు థింక్ ఇట్స్ అ వేస్ట్? దేవుని నామాన్ని అక్కడ వ్యర్థంగా పలికినట్టు కాదా? మాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడండి, ప్రార్థన చేస్తుంటే హల్లెలూయా హల్లెలూయా అంటే ఆపండి అని పాట పాడుతుంటారు, హల్లెలూయా మధ్యలో ఆపండి అని వచ్చు కదా. దీన్ని ఉచ్చరించి హల్లెలూయా స్టాప్ చేసినట్టు కదా ఆయన. వాళ్ళు ప్రతిదానికి ఏంటో బాబు హల్లెలూయా చెప్తాము, ఒకసారి చెప్తాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో టైం పెట్టా ఏదో చెప్తుంటారు,
ఏది అర్థం ఏది కాదు. నెక్స్ట్ వర్డ్ రాకపోతే ఏం పెడతారు మధ్యలో? హల్లెలూయా. మీరు మీరు గమనించడం లేదో, నెక్స్ట్ టైం చూడండి కొంతమంది పాస్టర్స్ అది 10 అసహ్యం ఉంటుంది. హల్లెలూయా పరిశుద్ధమైన మాట. ఒకరోజు ఒక బ్రదర్ చెప్తున్నారు, ఆయన పెన్ను రాస్తా ఉన్నాడంటే పెన్ను అది సరిగ్గా పడట్లేదంట. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ రైట్ అన్నది రాశాడంట. ఆయన కానీ రాయలేదు. అక్కడ దేవుని నామాన్ని దానికి ఎందుకు దేవుని నామాన్ని తీసుకోవడము? ఈవెన్ మన సంఘస్థులు కానీ పిల్లరా ఆ వ్యర్థంగా యూనో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వేరే మాట ఏం లేదు కదా, ఆడ నుంచి హల్లెలూయా అని దాన్ని మనం జోడించి ఆ హల్లెలూయా పేరును పాడు చేయకూడదు. మేము ఇద్దరం గొడవ పడ్డాం, నేను నా భార్య. హల్లెలూయా సంఘం చెప్పాలన్నమాట. వెనక నేను పోతా ఉంటే ఒక గుంతలో పడ్డా. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నామమును పలకకూడదు. ప్రేయర్ చేసేటప్పుడు ఏమైనా వర్డ్స్ లేకపోతే సైలెంట్ ఉండాలి. కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఓకే ఇంక ఏం లేదని చెప్పి దానికి ప్రతిసారి ఊరుకుని హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి బైబిల్ ఉంది. వ్యర్థంగా ఎవడన్నా నా నామం తీసుకుంటే నేను వాళ్ళు వదలరు. 10 కమాండ్మెంట్లు ఇది ఒక కమాండ్మెంట్ ప్రియులరా. దేవుని నామాన్ని ఉచ్చరించాలి, కానీ దేంట్లో ఎప్పుడు ఉచ్చరించకూడదు? వ్యర్థంగా. మేము పెళ్లికి వెళ్తున్నాం బ్రదర్, ఇచ్చిపుచ్చు దాంట్లో ప్రేయర్ చేయండి, కట్నం తీసుకుంటే దాంట్లో మేము ప్రేయర్ చేయాలంట. ప్రేయర్ అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నాం, కట్నం తీసుకోకూడదు, కట్నం ఇవ్వరు. పాపం. టీవీ 9లో మీరు ఎప్పుడైనా చూసారా? ఒక క్యాప్షన్ వేస్తారు, ఏమని? కట్నం తీసుకునేవారు ఎంత అన్నిలో తెలుసు అంటే ఆ మాట కదా. ఏమైనా మా అక్క, మా పెద్దక్క ఆమె అన్నదంట, అనేది కట్నం అడిగిన వాళ్ళని నేను పెళ్లి చేసుకున్నాను. కరెక్ట్. మా బావ కట్నం తీసుకుంటే వచ్చి పెళ్ళి, మా మిస్సెస్ గానే అనుకున్నదంట, కట్నం తీసుకున్నట్లయి అడుగుకుంటే నేను మస్తు ఇస్తాను, నాకు ఎవరికి పోయి 50,000 తీసుకుంటాను. తర్వాత హిమేల్ గారు, తర్వాత నేను ఒక వాక్యం చదువుతుంటే ఎవరి దగ్గర నా అన్యాయంగా తీసుకున్నట్టు మీకు అనిపిస్తే 20% 20% యాడ్ చేసి ఇవ్వమని. నేను చూసుకున్నది 50,000. 50కి ఇప్పుడు 10% ఎంత? 5,000. 20% అంటే 10,000. మొత్తం 60,000 మళ్ళీ వెళ్ళి వాళ్ళ మమ్మీకి ఇచ్చాను. నా మనస్సాక్షి ఫ్రీ అయిపోయింది. అంటే ఎవరు తీసుకుంటే ఇచ్చి వెళ్ళిపోవాలి. శారణ ఒకరోజు చెప్తున్నా, భాస్కరే మొత్తం పెట్టాడంటావు కదా. వండర్ఫుల్. అంతా మంచి సాక్షి. మన పిల్లలకు ఎప్పుడు తీసుకోవద్దు పిల్లలు, వాళ్ళు వస్తే తీసుకోవచ్చు కదా. ఇదే ఆచారా వాళ్ళు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఏం తెలుసా? అంటే ఎవరన్నా ఇస్తే మనం ఆ దేవుని వాక్యం ప్రకారము పాపం. రికి చెప్పేసి మీ మమ్మీకి డాడీకి, మమ్మీ నాకు మాత్రం కట్టవద్దు. ఎవరన్నా గర్ల్స్ ఎవరన్నా వాళ్ళు అడుగుతుంటే చెప్పాలి మీ మమ్మీ డాడీ, వద్దు మమ్మీ అలాంటి వాడు వద్దు కదా. మేము మీ అమ్మాయి మాకు ఇస్తే చాలండి, 50% మనం ఖర్చులకు, డిన్నర్కి మీరు 50%, మా మీ బట్టలు మీరు కొనుక్కోండి, మా బట్టలు మేము మళ్ళీ బట్టలు ఇది పెడతాం, మీరు అది పెట్టండి, మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీరు కొనుక్కోండి, మాది మేము కొంటాం. ఏం సార్ ఎంత బాగుంటుందా మ్యారేజ్ చూడండి. మేము 1,00,000 రూపాయలు బంగారం గురించాం, మేము 20,000 చెరువు గురించి, మళ్ళీ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. రేపు మా సన్నికి ఇంతే చేస్తాం. అమ్మ మీరు కొనుక్కోండి, మేము మాది కొంటాం, మా ప్రిన్సిపల్ అంతే చేస్తాం, మీరు కొనుక్కోండి, మాది మేము కొంటాం.
డిన్నర్కి మాత్రం 50-50. ఇంకా తర్వాత మన ఫ్యామిలీకి మనం చీరలు కొంటామో ప్యాంట్లు కొంటామో అది వేరు. ఒకరు మన దగ్గర పైసలు ఉంటే ఓకే, కానీ కట్నం మాత్రము తీసుకోకూడదు. ప్లస్ మన ఫెలోషిప్లో ఒక ఫ్యామిలీ ఉండేది పిల్లలు, మా పాపకి ఇచ్చాం కదా, అది పాపమే కదా, పాపకి ఇచ్చాం కాబట్టి మేము తీసుకోవడంలో తప్పేమి. దాని గురించి వాడు మందిరానికి రాలేదు. కట్నం అడిగేవారు టీవీలో కట్నం అడిగేవారు గాడిదని నేను చెప్పేది, అడిగేవారు ప్లస్ తీసుకునేవాళ్ళు అందరు గాడిదే. అంతగా కామన్ సెన్స్ లేదా? వేరే డబ్బు మీకు ఎందుకండి? వాళ్ళు కష్టపడిన పైసలు మీరు ఎందుకు అడుగుతారు? వాళ్ళని ఆడపిల్ల ఇచ్చిన మాత్రాన మనం వాళ్ళ దగ్గర పైసలు అడుగుతామా? మగవాడికి ఆ అమ్మాయి ఎంత, ఆడపిల్లకు మగపిల్లడు ఎంత ఇంపార్టెంటో, మగపిల్లడికి ఆడపిల్ల ఎంత ఇంపార్టెంటో, ఆడపిల్లకి కానీ మగపిల్లడు అంత ఇంపార్టెంట్. సో కాబట్టి ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఇంపార్టెంట్ మనం అనుకోకూడదు, అందరు ఇంపార్టెంట్ కదా పిల్లలు. ఎవరో ఒకళ్ళు అంటుండే లంచం అనేది మనము డైరెక్ట్గా తీసుకుంటామా? 100 టేబుల్ ఉంటుంది కదా, కట్నం కానీ ఎట్లా తీసుకుంటారట, అందరు పోయితరం మాట్లాడుకుంటారు. సార్ మరి ఏమి ఇస్తారు, ఏమి తీసుకుంటారు? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వ్యర్థమైన వాటికి మనం దేవుని నామాన్ని సూచించాలి. ఎప్పుడన్నా ఒకసారి ఒకసారి ఇంపార్టెంట్ అన్నప్పుడు హల్లెలూయా థ్యాంక్ యూ ప్రభువా కాదు. ప్రతిదానికి ఊరికి మనకి ఏ వర్డ్ లేదు కాబట్టి మధ్యలో హల్లెలూయా పెట్టేసి టీవీలో యూట్యూబ్లో ఎంతమంది నన్ను మళ్ళీ రిపోర్ట్ రాస్తున్నారు ఎవరు కానీ, కానీ బైబిల్ ప్రకారం మాత్రము దేవుని నామాన్ని వ్యర్థంగా ఆమె దేవుని చిత్తం అయితే ఇంకా 8 ఆజ్ఞలు ఉన్నాయి. మనం వచ్చే గురువారం ప్రతి గురువారం ఉంటుందండి. అండ్ గాడ్ విల్లింగ్ వి విల్ మీట్ ఆన్ గురువారం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇంతవరకు నువ్వు మాకు 10 ఆజ్ఞల గురించి కొన్ని విషయాలు నేర్పించారు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే నీటి అందే కానీ ప్రభువా ఏదైనా ఏ రూపం చేసుకునకూడదు అండ్ వాటికి నమస్కారం చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నేను రోషం గలవాడన్నారయ్యా. నన్ను ద్వేషించి విగ్రహాలను చేసేవారు మీరికి 3-4 తరాల వరకు నేను వారి దోషంలను పిల్లల మీద పంపుతానన్నారు. మేము చేసే ఆ మూర్ఖత్వాన్ని బట్టి మా పిల్లలు సఫర్ కాకూడదు. అందుకని పేరెంట్స్గా మేమందరం ప్రభు ఈ రోజు నుంచి పరిశుద్ధంగా జీవించేటప్పుడు నాయన మాకు సహాయం చేయండి. రెండవది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదన్నారు ప్రభు. మేము ఇక మీదట నీ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా పరిశుద్ధంగా నీ నామాన్ని మేము ఉచ్చరించేటప్పుడు మాకు సహాయం చేయండి. మా నాయన మీ బిడ్డలమైన మేము కట్నం తీసుకునే విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ మేము కాంప్రమైజ్ కావద్దు ప్రభు. అది మేము చేస్తే రేపు మా పిల్లలకు మేము అలా కంటిన్యూ కావాల్సి వస్తుంది. మేము ఏది ఇస్తామో అదే పోయాలి. రేపు మేము మా అమ్మాయికి ఇస్తే రేపు మా పిల్లలకు వారి పిల్లలకు ఇవ్వాల్సి వస్తుంది. మేము మా అబ్బాయికి తీసుకుంటే రేపు మాకు అమ్మాయి పుడితే మేము ఇవ్వాల్సి వస్తుంది. ఆ శాపం అదే కొనసాగి ప్రభు మా కుటుంబం అంతా నాశనం కాకుండా మా దగ్గర నుంచి అది స్టాప్ అయ్యి ఒకరు మేము తీసుకున్నట్లయితే అది తిరిగి మా యొక్క వారికి ఇచ్చి ప్రభు నీతిగా న్యాయంగా బ్రతుకుతున్న మాకు సాధించి ఇదిగో వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు దీవించండి. ఇంకా ఎవరెవరితో రాలేకపోయారో వారిని దగ్గర ఆశీర్వదించమని నీకే వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు దీవించమని, ముఖ్యంగా ఆయన సుప్రియ వాళ్ళ చెల్లి కుమారుడు ఇసాక్ గురించి మేమందరం ప్రార్థిస్తున్నాము. ఆ కుమారుని ముట్టండి ప్రభువా. యేసుక్రీస్తు రక్తం ఆయన శరీరంలో ప్రవహించి అతని సంపూర్ణంగా స్వస్థతను దయచేయండి. అతనికి ఆరోగ్యాన్ని ప్రార్థించండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రతి చిన్నపిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. మా పిల్లలంతా చక్కగా చదువుకొని వాళ్ళు స్థిరపడే కృపను దయచేయండి. జెరూషా రిచిని బట్టి మీకు వందనాలు, దీవించండి ప్రభువా. నాయన ప్రభువా అండ్ తనిష్ని బట్టి మీకు వందనాలు, ఆరుష్ని బట్టి మీకు వందనాలు. ఆ పిల్లలు కానీ దీవించండి ప్రభు. రిచ్చిని బట్టి కానీ స్తోత్రాలు దీవించండి ప్రభు.
అండ్ ఈవెన్ ముఖేష్ అండ్ మేఘనాన్ని బట్టి కానీ మీకు స్తోత్రాలు. వారిని కానీ మీరు దీవించండి ప్రభు. ఎఫ్సీ వారిని బట్టి మీకు వందనాలు, దీవించండి. షారోన్ షర్ట్ని బట్టి మీకు వందనాలు, వారిని కానీ ఆశీర్వదించండి ప్రభు. మరి ముఖ్యంగా ప్రభు వి ప్రే ఫర్ ప్రిన్సీ, ఆమెను కానీ మీరు దీవించి, సన్నీ కానీ మీరు ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించండి. మా ప్రతి పిల్లలు ప్రభు, ఆమె రోహిత్, రేవంత్, ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. మరి ముఖ్యంగా బ్రదర్ ఇమాన్యుల్ వాళ్ళ పిల్లలు కానీ దీవించండి ప్రభు. జెసికాని బట్టి నాయన, చేసిన బట్టి కానీ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నాయన రవీందర్ గారి పిల్లలను బట్టి, సన్నీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాళ్ళ పెద్ద కుమారుడు, వాళ్ళ చిన్న కుమారుని బట్టి కానీ స్తోత్రాలు. వారిని కానీ మీరు దీవించండి నాయన ప్రభు. మా కుటుంబంలో ప్రతి ఒక్కరు, మా పిల్లలందరూ ఆత్మీయ ఎదగాలి నాయన. మేమందరం ఆ పిల్లలకు మాదిరికరంగా ఉంటుంది. మాకు సాయం చేయండి. మీకే వందనాలు ప్రభు. ఈ విధంగా మేము ఈ 10 ఆజ్ఞలకు లోబడి నేను గణపరుస్తున్నాం. మాకు సాయం చేయమని, ఈ రోజు నుంచి ఆయన మీ ఆజ్ఞలను మేము గైకొనే భాగ్యాన్ని మాకు దయచేయమని నీకే వందనాలు చెల్లిస్తూ, ఎక్కడికి వెళ్ళినా మేము చెప్పులతో నాయన అక్కడ వదులుకొని, మీ సన్నిధి ఉన్నంత వరకు మేము చెప్పులు వదులుకొని మీ సన్నిధిని మేము గౌరవించుటకు మాకు సాయం చేయండి. నీకే వందనాలు చెల్లిస్తూ తిరిగి అందరూ వెళ్తుండగా క్షేమంగా మా ఇంట్లో మేము చేరుటకు సాయం చేయమని, ఆదివారం జరిగే ఆరాధనలో మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరికి తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. నాన్న స్నాక్స్ ఉన్నాయి, యూ కెన్ జస్ట్ హెల్ప్ వచ్చేదా ప్యాకెట్స్ ఇచ్చేకేనా ఎవరికి వాళ్ళకి.